పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్లకు అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1683 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో 317 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ ఎట్లా చర్యలు తీసుకున్నారు, ఈ ఎన్నికల్ని సవ్యంగా నిర్వహించడం కోసం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక్కడ అధికార పార్టీ లేని నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఉత్సాహంగా వస్తున్న వాళ్ళకి సూచన చేయడం కానీ, పోటీలో పాల్గొనే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వడం కోసం హెల్ప్ డెస్క్ పెడుతున్నారు, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది వరంగల్ కలెక్టర్ సత్యసారథ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరగడం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎట్లా నామినేషన్ ప్రక్రియ నిర్వహించడం కోసం ఎంత సిబ్బంది, ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేషన్ అవుతున్నారు? ఇప్పుడు మనకి వరంగల్ జిల్లాలో 317 గ్రామ పంచాయత్స్కి గాను సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ ఫర్ సర్పంచెస్ మనం టేకప్ చేశాము. అందులో భాగంగా ఈరోజు మనము 3 మండలాలని ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరుగుతుంది. పర్వతగిరి, రాయపర్తి అండ్ వర్ధన్నపేట్. వీటిని క్లస్టర్ల వారీగా మనము ఉండే 91 గ్రామ పంచాయత్స్ని విడగొట్టినాము. అందులో క్లస్టర్స్ వచ్చేసి 29 క్లస్టర్స్లో 3-4 గ్రామ పంచాయత్స్ కలిపి ఒక క్లస్టర్లో మనం నామినేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఆర్ఓ, ఏఆర్ఓ ఇద్దరు అక్కడ అవైలబుల్ ఉండేటట్టు, ప్లస్ రిక్విజిట్ స్టాఫ్, మనకి హెల్ప్ డెస్క్ కొరకు స్టాఫ్ కానీ, ప్రాసెసింగ్ కొరకు కానీ వీళ్ళందరినీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నామినేషన్ సెంటర్ దగ్గర మినిమం ఫెసిలిటీస్ లైక్ వాటర్, వాళ్ళు వచ్చి కూర్చునే దానికి చిన్న షామియానా లాంటిది ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఆల్సో మనకి డూస్ అండ్ డోంట్స్, ఏది మనము ఈ నామినేషన్లో భాగంగా చదువుకున్న వాళ్ళ కొరకు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమేమి పేపర్స్ తీసుకురావాలి, ఏమీ అవసరం లేదు అనేవి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే చదువు రాని వాళ్ళు లేదా ఇతరత్ర ఎవరన్నా కూడా హెల్ప్ డెస్క్ అనేది 2 మనుషుల్ని మనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు క్లారిఫై చేసుకునే దానికి పెడుతున్నాం. ఇవన్నీ కాకుండా మనకి ఏదైతే 100 మీటర్స్ నామ్ ఉంటుందో, వేర్ 100 మీటర్స్ బియాండ్ మనం ఎలాంటి వెహికల్ మూవ్మెంట్ ఉండదు. ప్లస్ నామినేషన్ ఇచ్చేటప్పుడు 3 వ్యక్తులు లోపలికి రావాలి, సెల్ ఫోన్స్ తీసుకురాకూడదు. అండ్ ఇదంతా వీడియోగ్రఫీలో జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేసుకొని ఉన్నాం. 27వ తారీఖున ఫస్ట్ 3 మండలాలు, వీళ్ళకి నామినేషన్ డేట్ క్లోజ్ అవుతుంది 29వ తారీఖు. సెకండ్ ఫేజ్ 30వ తారీఖు ఉంటుంది. సిమిలర్లీ 3వ తారీఖు, అట్లా 3 రోజులకి 3 విడతలలో మనం తీసుకుంటున్నాం. టోటల్ 317 గ్రామ పంచాయత్స్కి కానీ 99 క్లస్టర్స్లో మనం నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. వీటిలలో 2754 వార్డ్స్ ఉన్నాయి. సో అవే పోలింగ్ స్టేషన్స్ అవుతాయి. సో ఆ పోలింగ్ స్టేషన్స్కి కూడా మనము అన్ని రకాల ఫెసిలిటీస్ ఎలాగా ఏర్పాటు చేయాలనేది కూడా ఇప్పుడు ఆఫీసర్స్, మనకి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని మనం నియమించుకున్నాము. అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ యాజ్ వెల్ యాజ్ ఎంపీడీఓ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, వీళ్ళు 4 ఇవి ఫెసిలిటీస్ అన్నిటినీ చూసుకొని ఎక్కడైనా కూడా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చేటట్టు చేస్తాం. మొత్తం ఎంతమంది సిబ్బంది పార్టిసిపేషన్ అవుతున్నారు? నియర్ టు మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 3000+ మన స్టాఫ్ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనకి ఇనఫ్ మ్యాన్ పవర్ అనేది ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ థర్డ్ ఫేజ్లో వచ్చేవి 4 మండలాలు కాబట్టి కొద్దిగా ఫస్ట్ 2 ఫేజెస్లో అయిపోయినవి ఎలక్షన్ ఆ రోజే రిజల్ట్ ఉంటుంది కాబట్టి మనకి థర్డ్ ఫేజ్కి ఫుల్ మ్యాన్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయగలము. అండ్ ఎక్కడా కూడా ఇష్యూస్ రావు అనేవి మనము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒకేసారి ఎన్నికలు, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ జరగాల్సిన ప్రక్రియ. ఈ నేపథ్యంలో కౌంటింగ్ అక్కడే ఏర్పాటు చేయడం కోసం ఏర్పాట్లు ఎలా డివిజన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అంతా ప్రక్రియ పూర్తి చేశారు? ఆర్ఓస్, ఏఆర్ఓస్కి అయితే 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది. అండ్ ఇవాళ రేపు వెళ్ళబోయే 3 మనకి ఏవైతే ఎల్లుండి వెళ్ళబోయే 2వ ఫేజ్ది రేపు ట్రైనింగ్ ఉంటుంది. నిన్న ట్రైనింగ్ ఇచ్చినాము మనము ఈరోజు అవుతున్న 3 మండలాలకి, ఏవైతే వర్ధన్నపేట్, పర్వతగిరి, రాయపర్తి, వాళ్ళకి ఈరోజు నిన్న ట్రైనింగ్ అయిపోయింది. అండ్ ఇవాళ ట్రైనింగ్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి, రేపు ట్రైనింగ్ థర్డ్ ఫేజ్ వాళ్ళకి, ఇంకొక రౌండ్ ఫైనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అక్కడే ఉంటుందా? అక్కడనే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వచ్చేసి మనకి బ్యాలెట్ బాక్స్ తీసుకువెళ్లేది మన ఎంపీడీఓ ఆఫీస్ నుంచి తీసుకువెళ్తారు. కానీ అక్కడనే కౌంటింగ్ ఉండి రిజల్ట్ అక్కడనే డిక్లేర్ అవుతుంది కాబట్టి కౌంటింగ్ సెంటర్ ఏది పోలింగ్ స్టేషన్ ఉంటుందో అదే ఉంటుంది అనేది. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడం కోసం అట్లా అంటే మీరేం సూచన చేస్తున్నారు ప్రజలకి? ఎన్నికలలో పాల్గొనడం కోసం చాలా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత ఉత్సాహం ఎక్కువనే ఉంటుంది, బట్ వాళ్ళకి ఇంకా కొంత అవేర్నెస్ కల్పించేలాగా ఎలా చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా రూరల్ ఏరియాలో మనం అందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ చేస్తారు. సాధారణంగా మనం సార్వత్రిక ఎన్నికల్లో కూడా మన జనరల్ టెండెన్సీ అది.
బట్ మోర్ సో గ్రామం డెవలప్ కావాలి అని అంటే మనం ఏదైతే డెమోక్రసీ ఎస్పెషల్లీ ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని మనం ఈరోజు ఓత్ తీసుకున్నాం అందరము. మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అని మనం అనుకుంటాము, బట్ ఆ కాన్సెప్ట్ని మనము బై హార్ట్ అండ్ లోకల్ గవర్నెన్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో భాగంగా జరిగే ఈ ఎన్నికలు మన గ్రామాలలో ఏవైతే రేపు మార్పుని తీసుకురాబోతున్న సర్పంచ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అవుతారు. సో దట్ వే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఓటేయాలి. పార్టీ ఎవరైతే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామనుకున్న వాళ్ళు ఓటింగ్కి కానీ కంటెస్టెంట్ లాగా కూడా కానీ ప్రాపర్గా వాళ్ళ డాక్యుమెంటేషన్ తీసుకొస్తే నామినేషన్ రిజెక్ట్ అవకాశం ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఓటేసే వాళ్ళు కూడా కంపల్సరీ వచ్చి ఓటేస్తే మన డెమోక్రసీ అనేది నిలబడుతుంది. ఈ ఏకగ్రీవం కోసం ఎలా ఏమన్నా మీరు అంటే ఏకగ్రీవం అయితే ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి? ఏకగ్రీవం అనేది మనకి ఇప్పటివరకు ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా డిస్కస్ అవ్వలేదండి. సో ఇప్పుడు మనము డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆ కాంపిటీషన్ అనే స్పిరిట్ ఉంటేనే బాగుంటుంది. సో మేము దాన్నే అడ్వకేట్ చేస్తున్నాం. యాజ్ ద డే గోస్ బై వీ విల్ సీ ఎలాంటి డైమెన్షన్స్కి ఇది వెళ్తుంది అనేది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొని పల్లెలు ఎదగాలి అంటే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి కాబట్టి దాని అనుగుణంగానే అందరూ కూడా పార్టిసిపేషన్ అవుతారని చెప్తున్నారు. ఎన్నికల నియమావళిని ఎక్కడ ఉల్లంఘించకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్నాం. ఎన్నికలు సవ్యంగా జరిగేలాగా సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారు. 2-3 విడతలకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ అయిపోయింది. 3వ విడతకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన చివరి ట్రైనింగ్ మాత్రమే మిగిలింది కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగేలాగా అన్ని చర్య తీసుకున్నాం. సవ్యంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లందరూ కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించేలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి ఓటర్లు పాల్గొని ఈ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యసారథ సూచిస్తున్నారు. కెమెరా వాజిత్ అరుణ్ కుమార్, NTV వరంగల్.